హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దెయ్యాలను తరిమి కొట్టే గుడి చూస్తూనే ఒళ్ళు గగ్గురు పడుతుంది. మీరు చాలా రకాలైనటువంటి దేవాలయాలను అయితే సందర్శించి ఉంటారు, కానీ ఇటువంటి దేవాలయాలను సందర్శించడం ఒక రకంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. మనకేదన్నా దుష్టశక్తి ఆవహించినా, ఏదైనా ఒక సమస్య వల్ల అనుకున్న పనిలో ఆటంకాలు ఎదురైనా, మానసిక ప్రశాంతత సరిగా గనక లేకపోయినా ఈ దేవాలయానికి వచ్చి మీరు ఒక రాత్రి గనక ఈ దేవాలయంలో నిద్ర చేస్తే చాలు, 100% మీకున్న ఏ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుంది, ఈ దేవాలయం యొక్క విశేషాలేంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి అయితే చూసే ప్రయత్నం చేయండి. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయం అనేది ఒక ఆధ్యాత్మిక స్వర్గం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆత్మలను ఇనుప చేతితో పాలిస్తుంది. ఈ ఆలయంలో చేతబలి ప్రభావాల నుండి ఉపశమనానికి ప్రసిద్ధి చెందింది. చాలామంది ప్రభావిత వ్యక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి నిజంగానే నయమవుతున్నారు. దోషాలు మరియు మానసిక ప్రశాంతత సరిగా లేకపోవటం, అనుకున్న పని సరిగా అవ్వకపోవటం, ఇటువంటి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఆలయంలో గనక ఒక రాత్రి నిద్ర చేస్తే మీకున్న ఏ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 100% తొలగిపోతాయి అనడానికి ఈ ఆలయం అనేది ఒక నిజమైన సాక్ష్యం. అయితే ఇక్కడి ప్రజలు చాలా అసాధారణమైన రీతిలో భగవంతుని దర్శనం చేసుకుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ముందే పవిత్ర స్నానం చేయటం వల్ల ఆలయం నుంచి వచ్చే పవిత్ర ఆధ్యాత్మిక ప్రకంపనలను వారు స్వీకరిస్తారు. అయితే ఈ ఆలయంలో నిర్వహించే మధ్యాహ్న హారతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మధ్యాహ్న సమయానికి ముందు సూర్యుడు సరిగ్గా ఈ ఆలయం గర్భగుడి పైన వెళ్ళినప్పుడు వాతావరణం మారుతుంది. ఆర్తి ప్రారంభమైనప్పుడు చీకటి శక్తులతో బాధపడుతున్న వ్యక్తులు మరియు దెయ్యాలు చాలా అసభ్యకరమైన భాషలో తిట్టడం ప్రారంభిస్తాయి. దత్తాకు గుణపాఠం చెప్తామని ప్రమాణం చేస్తూ ఈ కబ్జాదారులు బారులు తీరారు. వారు తమ కుటుంబాన్ని, వారి దేవుళ్లను మరియు వారి తల్లిదండ్రులు కూడా శపిస్తారు. ఈ ఆత్మలను శరీరాల నుంచి బయటికి పంపే దత్తాత్రేయ ప్రభావం మరియు ఆత్మలు దైవిక శక్తులతో పోరాడటం దీనికి కారణం. ఈ ఆరతి అనేది, ఈ శబ్దం తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఈ వ్యక్తులు కలత చెందుతారు, గోడలపై తలలు కొట్టుకుంటారు మరియు అక్షరాల వెర్రి తలలు వేస్తారు. దత్త బాధితులను పట్టి పీడిస్తున్న ప్రతికూలతను తొలగిస్తాడు. కొంతమంది స్వాధీనం చేసుకున్న వ్యక్తులు స్తంభంపైకి ఎక్కి నన్ను వదిలేయండి అని అరుస్తూ 3 సార్లు పోలుపైకి ఎక్కితే వారి ఆత్మల నుంచి ఉపశమనం పొందుతారు. ఇది సాధారణంగా మనకి గురువారం అనేది ఈ ఆలయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆరతి అనేది ఎప్పుడైతే ఆపివేస్తారో ప్రజలు నేల మీద కూలిపోతారు. కొన్ని నిమిషాల పాటు మృతదేహాల వలె ఏమీ జరగనట్టుగా పైకి లేచి ఆ దత్తస్వామికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలయానికి తిరిగి వస్తారు. ఆ స్వామివారి యొక్క హారతి ఇచ్చేటప్పుడు మధ్యాహ్నం సమయం కనుక మనకు చూస్తే చాలా భయమైతే వస్తుంది. నిజంగా ఒళ్ళైతే గగ్గురు పడిచే సన్నివేశాలన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తే ఆ వాతావరణం అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఈ స్వామివారి యొక్క పాదువులు. ఇదే నిజంగా స్వామివారి యొక్క దివ్య దర్శనం. ఎంతో అదృష్టం ఉంటే కానీ మీరు ఈ వీడియో అనేది చూడలేరు. ఇది నిజంగా స్వామివారు వాడినటువంటి ఆ పాదుకలు ఇక్కడ మనకి ఏంటంటే దర్శనమిస్తూ ఉంటాయి. ఈ గుడి లోపల సాక్షాత్తు శ్రీ స్వామివారి యొక్క పాదుకలు కాబట్టి భక్తులు నిత్యం వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క పాదుకలను అయితే దర్శనం చేసుకుంటారు. అయితే ఈ ఆలయానికి మనం చేరుకోవటానికి ముందే మనకి ఆలయ సమీపంలోనే సంగం తీర్థం అనేది ఉంటుంది. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సంగం తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి అయితే చేరుకొని స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఈ నది అనేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ స్నానం కనుక చేస్తే ఈ నదిలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నదికి ఆనుకొనే మనకి శ్రీ సంగమేశ్వర స్వామివారి యొక్క టెంపుల్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అయితే చేరుకుంటూ ఉంటారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రమనే కాదు, ఇక్కడ
రకరకాల రాష్ట్రాల నుంచి అనేక రకాలైన దేశాల నుంచి భక్తులు ఇక్కడ చేరుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్గా మనకు చెప్పబడుతూ ఉంది. అయితే ఇక్కడ స్వామివారిని కనుక మనం దర్శించుకోవాలి అంటే ఉదయం 3:30 మనకి గుడి అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో భక్తులను దర్శించుకోవాలంటే ఉదయం ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత మార్నింగ్ మనకి 3:30 స్వామివారి పాదుకలు అయితే మన దర్శనానికి అయితే మనం దర్శించుకోవచ్చు. సో ఉదయాన్నే మనకి రష్ కూడా మనకు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి దర్శనం అనేది మనకి ఈజీగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఈ నదిలో మనం స్నానం చేసిన తర్వాతే ఇక్కడ మనకి కోరిన కోరికలు తీర్చే చెట్టు అనేది ఉంటుంది. భక్తులందరూ కూడా ఇక్కడ ప్రార్థనలు చేసే చెట్టు ముందు సాష్టాంగ నమస్కారం గనక చేసి ఇక్కడ వాళ్ళ కోరిక కోరుకుంటూ ఉంటారు. ఇది చూడొచ్చు, మనకి నది పక్కనే ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి యొక్క ఆలయం. అయితే మనకి ఇక్కడ ఈ సంగమేశ్వర స్వామి వారి యొక్క ఆలయం పక్కనే మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆలయానికి ఎవరైనా రాత్రి వచ్చి ఇక్కడ నిద్ర చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ సన్నిధానంలోనే మనకి నిద్ర కూడా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం వీడియోలో భక్తులందరూ కూడా వందలాదిగా వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఉదయాన్నే లేవగానే స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికైతే ఇక్కడ వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ముఖద్వారం. అయితే ఈ ఆలయం అనేది గంగాపూర్ కర్ణాటక డిస్టిక్లో అయితే మనకి ఆలయం అనేది ఉంటుంది, శ్రీ దత్తా టెంపుల్. అయితే మనం దత్తాత్రేయ క్షేత్రాలు అనేవి చాలానే చూసి ఉంటాం, కానీ ఈ గంగాపూర్లో ఉన్న ఈ దత్తాత్రేయ ఆలయం అనేది ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దుష్ట శక్తులు కానీ గ్రహపీడల బాధలు కానీ ఏదైనా పనుల వల్ల ఆటంకాలు ఏదైనా పని అవ్వకపోయినా ఒకరోజు కనుక నిద్రపోతే ఇక్కడ మనకి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తిరిగిపోతాయి. మనకి నండూరి శ్రీనివాసరావు గారు కూడా మనకు ఒక వీడియోలో కూడా చెప్పున్నారు ఈ ఆలయం గురించి. అయితే ఈ ఆలయాన్ని ఎవరైనా దర్శించుకోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా ఉదయం 3:30 నుంచి రాత్రి 9 గంటలకైతే ఈ ఆలయం అనేది తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలి అంటే ఈ ఆలయం అనేది గుల్బర్గా డిస్టిక్ కర్ణాటకలో ఉంటుంది. గుల్బర్గా డిస్టిక్ కర్ణాటకలోని గంగాపుర అనే విలేజ్లో ఈ ఆలయం అనేది ఉంటుంది. అయితే ఈ ఆలయం అనేది మనకి ఆ గంగాపుర విలేజ్లో బస్టాండ్ పక్కనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా రూమ్స్ అది కావాలన్నా మనకు అక్కడ రూమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా భక్తులు దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.